హల్లెలూయా. వాక్య పరిచర్యలో మనం చదువుదాము. సరే, ఈరోజు మన వాక్యము దేవుని బిడ్డలారా, ముసుగు తీసివేయబడుట అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. ముసుగు సహజంగా లోకరీత్యా ముసుగు ఎందుకు వేసుకుంటాం? దేవుణ్ణి చూడలేక ఆయన ప్రసన్నత, ఆయన మహా ఉన్నతమైనటువంటి స్థితిని చూడలేక ముసుగు వేసుకోవచ్చు. లేదా సిగ్గుతో, లేదా ఒకవేళ అవమానంతో మనం ఉన్నప్పుడు ముసుగు వేసుకోవచ్చు. ఇందుకు నిదర్శనం ఎస్తేర్ గ్రంథం చదవద్దు, మీరు నేను రిఫరెన్స్ చదివించడం అని. హామాను యూదులకు శత్రువు అని అందరూ తెలుసు. అశ్వరాజు నుండి దగ్గర నుండి, ఆ రాజుగారి దగ్గర నుంచి అతని జీవితంలో కొంచెం పాజిటివ్ గా ఆన్సర్ వస్తుందనుకున్నారు. తనకి అనుకూలమైనటువంటి సమాధానం వస్తుందని ఎదురు చూశాడు. కానీ ఈ లోపు మధ్యలో కొంత సబ్జెక్ట్, కొంత విషయాన్ని జరిగిపోయింది. ఈ యూదుడు, ఈ హామాను యొక్క స్థితి యూదుల పట్ల ఏ విధముగా ప్రవర్తించి ఆ యొక్క కక్ష తీసుకోవటానికి ముందుకు సాగాడు. ఇదంతా కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఆ విషయం రాజుకు బహాటంగా తెలిసినది, తెలియజేశారు, తనకి అర్థమైపోయింది. కనుక ఈ మొత్తుకి అనేవాడు లేకపోతే బాగుంటుందని తాను హెచ్చింపబడిన జీవితం, రాజు సంకుమనకు నేను కదా వెళ్ళేది ఎప్పుడు అనుకునే కొంచెం గర్వము లేదా అతిశయము రావటం బట్టి అతను ఏ విధంగానే సరే సంహరించాలని ఉరికంభం చేశాడు. మీ అందరూ తెలుసుకుంటే అది ఒకరికి చేశాడు, వేరే వారికి ఒత్తిటట్టు తనకు అనుకోలేదు. నేను న్యాయవంతుడిని అనుకున్నాడు, లేదా నీతిమంతుడిని అనుకున్నాడు. ఏంటంటే నేను చక్కగా కరెక్ట్ గా నేను ఉన్నాను, అందుకే అతను లేదు కనుక అది అతను సరిపోయింది అన్నట్టుగా ఫీల్ అయి ఉంటాడు. అయితే సమయం వచ్చేసింది కనుక రాజ సముఖమున ఎక్కడో గేటు దగ్గర ఉన్నటువంటి మొద్దకాయ ఇప్పుడు రాజు సముఖమునకు ఉన్నతంగా హెచ్చించబడటానికి అవకాశం కలిగింది కనుక అక్కడ చిన్నపోయి అక్కడ అవమానించబడిన వాడై ముసుగు వేసుకుని బయటకు వచ్చాడు అన్నట్టు వాక్యాలు రాయబడింది. ఇలాంటి కొన్ని సందర్భంలో అవమానం కలిగినప్పుడు ముసుగు వేయటం కూడా అది వేసుకుంటాం జరుగుతూ ఉంటుంది. దేవుణ్ణి కనపరచటలో, దేవుణ్ణి హెచ్చించటలో కూడా ముసుగు, వినయ విధేయతకు. అదే దాదాపుగా వీరందరూ మ్యారేజ్ అయిన వాటే. సహజంగా బైబిల్ గ్రంథం ప్రకారంగా చూస్తే పెండ్లు కుమార్తెగా సిద్ధపరచబడి ఎవరు తీసుకొచ్చారు ఆయన్ని? అమ్మా బైబిల్ చూడమని చెప్పాలి. ఏలియాజు సహాయంతో, అంటే ఏలియాజు అక్కడ పరిశుద్ధాత్మకు సాధించాడు. అక్కడ తీసుకుని వచ్చినప్పుడు పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడు ఏసాకు. అంత దూరంలో ఆమె ఇస్సాకును చూసి అతడు నా యజమానుడు అని గ్రహించేసింది. ఎంతమంది ధ్యానించడానికి వెళ్ళరండి? చాలా మంది ఏకాంత ప్రార్థనలకు వెళ్తారు.
కొండ ప్రాంతాలకు వెళ్తారు, అరణ్య మార్గంలో ఒక ప్రదేశాన్ని చూసుకుంటారు, లేదా కొంతమంది పొలములలో కూడాను కొంచెం మంచి ప్రశాంతకరమైన స్థలాలు చూసుకుని కూడాను సాయంత్రమో లేదా ఉదయం పూట కూడా అట్లా వెళ్లే వాళ్ళు కూడా ఉంటారండి. పల్లెటూరులో ఇది తెలియదు కానీ వెళ్లే వాళ్ళు ఉంటారు. చక్కగా చల్లగాలికి చెట్టు కింద కూర్చొని ఎక్కువ ప్రార్థన నడిపింపుతో చేసుకోవచ్చని వెళ్లే వాళ్ళు కూడా ఉండాలండి. దేవుడు అవునా? ఎంతమంది వెళ్ళరు అలాగా? కానీ దూరం నుండి చూసి నా యజమానుని గ్రహించిందంటే పరిశుద్ధాత్ముడు ఆమెను అక్కడ గుర్తుపట్టేలా, ఐడెంటిఫై చేసేలాగా చేసేస్తున్నంత నా యజమానుని గ్రహించి ఒంటి దిగింది, ఒక మెట్టు దిగినది. అందుకని యజమాని చూస్తే అక్కడ ఏం చేసిందంట? వేసుకున్నది. ఇలాగా ముసుగు అనేది రకరకములుగా ఘనతకు, వినండి, ఘనతకు ఘనహీనతకు సాదృశ్యంగా ఉంటుంది ముసుగు అనేది. కొన్ని సందర్భంలో ఘనతకి, కొన్ని సందర్భంలో ఘనహీనతకు, అంతే. అన్నీ ఒకటే అని మనం అంతా లేదు. ఇక్కడ మనం చెప్పుకోబోయేది నేను కొంచెం వివరిస్తున్నా. పౌలు గారు ఒక మాట చెప్తూ, ధర్మశాస్త్రమును వాక్యాన్ని చదువుతున్నారు కానీ వారి హృదయముల మీద ముసుగు నిలిసే ఉందంట. అంటే హృదయంలో ఉన్న ముసుగు నువ్వు చూస్తున్నావా? నేను నిన్ను చూస్తున్నానా? ఎవరు చూస్తున్నారు? అంతరంగా మెరిగిన దేవాది దేవుడు. అందుకని అంటారు, అక్కడ స్పష్టంగా అంటారు, వారైతే చదువుతున్నారు, మోషే ధర్మశాస్త్రంలో వారు చదువుతున్నారు, ధ్యానించినట్లుగానే ఉంటున్నారు. కానీ వారు ముసుగులు, వారు హృదయం మీద ముసుగు నేటి వరకు నిలిచి ఉందంట. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు ఆయన అంటాడు ఆ మాటకు, ఇప్పుడు మనమైతే ముసుగు లేని వారముగా ఆయన సంధికి వెళ్తున్నాం అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముసుగు ఉంటే దేవుని సంధికి వెళ్తారా? ముసుగు లేకపోతే దేవుని సంధికి వెళ్తారా? ఇది ఈ రోజు ప్రశ్న. ఆలోచన చేసుకోండి. ముసుగు లోపల దేవుని దగ్గరికి వెళ్తావా? దేవుని సొంతకి వెళ్తావా? పర్లోకాంతానికి వెళ్తావా? లేదా ముసుగు లేని వారిగా ఉంటే వెళ్తారా అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అంతే. పోలుగా చెప్పినట్లుగా మనం ముసుగు లేని వారమై అన్నట్టుగా ఉంటాం. అది నీకు వాక్యం అంతా బాగా తెలుసండి, నీకు అసలు తెలియని మరణమే లేదు. పాస్తమ్మల కంటే ఎక్కువ ముందు నువ్వే చెప్పేది. నీకు అసలు తెలియని మరణం లేదు అన్నట్టు ఉండవచ్చు. కానీ అంతా వచ్చు అనేటువంటిది, లేదా తెలుసు అనేటువంటి ఒక ముసుగు ఉండవచ్చేమో. అది పోతేనే లేఖనాలు బహార్థముగా అర్థమవుతాయి. అది ఉంటే కుదరదు. నెక్స్ట్ మీకు దేవుని చిత్తమైతే ఇద్దరు సాక్షుల గురించి చెప్తాను. జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి 4వ అధ్యాయంలో ఉన్నటువంటిది 2 ఒలీవ చెట్లు, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇద్దరు సాక్షులు ఎలా పోల్చబడ్డాయి. ఎవరు వారు అనే విషయాన్ని గురించి, వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు, వాళ్ళకి భూలోకంలో ఎలాంటి అధికారాలు ఇచ్చారు, వాళ్ళు అసలు భూలోకానికి ఎందుకు వచ్చారు, వచ్చిన వారికి దేవుడు ఎలాంటి అధికారాలు ఇచ్చారు, అసలు ఎందుకు రావటం కూడా ఏ ఉద్దేశంతో వచ్చారా అనేది కూడా నెక్స్ట్ వీక్ ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ముసుగు లేని వారిగా జీవించాం అనేది ఈరోజు మన వాక్య అంశము అని గ్రహించాలి. ఇప్పుడు చదువుకున్నాం. క్షమించండి, 4వ అధ్యాయం అన్నాను అనుకుంటా.
ఇప్పుడు 3వ అధ్యాయం 2 కొరింథీయులు 3వ అధ్యాయం కొంచెం ఓపికగా మీరేమనుకోవద్దు. 12వ వచనం నుండి చదివితే నేను చెప్పేది 2 వచనాల్లోనే మాట్లాడతా, కానీ అర్థం కాదని సరిపిస్తాను అనుకోండి. చదువు 12. తగ్గిపోవచ్చున్నా మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుంటున్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులో కఠినములాయన కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునెప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ ఎంత బాధాకరమో వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. తర్వాత చదువుకుంటాం. ఎంత విధంగా ఈ వాక్యాన్ని మీద రిఫరెన్స్ చదువుతున్నప్పుడు మీకు ఏమనిపించడో నాకు తెలియదు. నాకైతే బాధగా నేను చాలా బాధపడుతున్నాను. అక్కడ నన్ను కదిలించినటువంటి విషయం ఏమిటో చెప్పమంటారా? వారు ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు నేటి వరకు వారు హృదయం మీద ముసుగు ఉందంట. బాధాకరమండి. భక్తి అంట, ప్రార్థనంట, వాక్యం అంట పుల్లు పడుతున్నారు, ఉద్యమం పడుతున్నామంటున్నారు, ఎన్నెన్నో పొదుగుతామంటున్నారు, ఏమేమి వచ్చేస్తున్నామంటున్నారు. ముసుగు అలాగే ఉండిపోయింది. దేవుని స్తోత్రం. గట్టిగా, ఇంకా గట్టిగా. ఇట్లానే ఉండి లేనప్పుడు నాకు చిన్నపోతున్నాను. అమ్మ పాస్టర్లు వచ్చా మాట్లాడబోతుంటే అది చెప్పబోతుంటే సిగ్గుపడుతుంది. ఇంకా నన్ను అవమానపరచండి, ఇట్లానే అవమానపరచండి. పాస్టర్లు ఎంతమంది వచ్చారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇది చాలా బాధాకరం అనిపించింది. చూసారండి, ఎక్కడ వేయబడిందా ముసుగైనా చెప్పాలి. హృదయం మీద వేయబడింది. అంటే హృదయం మీద ఎట్లా వేయబడుతుంది? హృదయం మీద ఎలాగ పెట్టుకుంది? ముసుగు ముఖమును కప్పుకుంటాం, ఇలాగ వేసుకుంటాం. ముసుగు అనేది హృదయం మీద ఎట్లా వేయబడుతుందండి? ఏమండి, హృదయం మీద ముసుగు రావటం ఏంటండి? ఒకసారి ఆలోచించండి పిల్లలు. ఈ ఉదయాన్ని గురించి ప్రభు యేసుక్రీస్తు వారు ఇర్మియా ప్రవక్తలో ఒక మాట చెప్తారు, చదవద్దు కానీ, హృదయం అన్నిటికంటే కంటే మోసకరమైనది, ఘోరమైన అంతే. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? ఆలోచించండి. ఇలా హృదయం అన్నిటికంటేనంట, యావత్ ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే. ఇది చాలా మోసకరమైన. నువ్వు పైకి ఎన్ని మాట్లాడితే ఉపయోగం ఏముంది? పగవాడు ఎన్నో ముద్దులు పెడతాడు. వాడు ఇష్టం కదండి దొంగ ముద్దులు. ఏమంటారు వీటిని? లోపలేమో క్రూరత్వం, లోపలేమో కఠినత్వం, లోపలేమో కపటము, లోపలేమో కసి ద్వేషం, లోపలేమో మూలపతి. పైకి మాత్రం చూసే వారికి అసలు ఎంత ప్రేమో, ఎంత ప్రేమో. అప్పో అప్పో అప్పో. నిజమండి, వారిద్దరు యోనాతాను దావీదులండి. వచ్చి మాట్లాడారు. నమ్మకండి, ఏమండి, నమ్మకండి. అస్సలు నమ్మద్దు ఇట్లాంటి వాళ్ళు. ఏమండి, యేసు లాంటి వాళ్ళేనండి. ఎందుకంటే
అందులోని తమ్ముడిని చిన్నవాడైన విద్యాముని కూడా చూసుకుని మెడ మీద పడి వెక్కి వెక్కి ఏడ్చినటువంటి వాడి కదా. అందరూ ఏసేపులుగా లేదండి. ఏమండి, అందరూ ఏసేపులు కాదండి. అందరూ ఋతుల్లో కాదండి. పెద్దమేమో టాటా గుడ్ బై వెళ్ళొస్తాను అత్తయ్య గారు అనుకుంటారు, బై చెప్పింది. ఇవేమో అతను ముద్దు పెట్టుకొని నేను నీతోనే ఉంటున్నాను. అందరూ ఋతులు కాదు. పైకి దూతు వలన తెచ్చవచ్చు, కానే కాదు. కనుక ఆలోచించండి, హృదయానికి పడింది, శరీరానికి కాదు. శరీరానికి కాదు, దేనికి పడింది అది. ఇక్కడ అదే దేవాది దేవుడు అంటున్నాడు. చక్కగా అక్షరం వెంబడి అక్షరం చదువుతున్నారు, బైబిల్ మొదలుపెట్టి సారాన్ని మృగుతున్నారు, అన్వయించుకుంటున్నారు బైబిల్ని. లేఖనములన్నీ కూడా కళ్ళు మూసుకొని చెప్పేస్తూమంటారు. కానీ శరీర సంబంధముగా మాట్లాడినట్లయితే ఇది శరీర సంబంధంగా ఇక్కడే మిగులుతుంది. మోసపోకి దేవుడి వెక్కిరింపబడడు. నీవు ఏ పంటను పోషిస్తున్నావో ఎదుగుతావో అదే పంట వస్తావు. కనుక శరీరం మీద పడటం లేదు, ఆత్మ లేదా హృదయం మీద పడిపోయి అని అంటాడు. నేను కాదన్నాను, పౌలు గారన్నా. అందుకనంత వారి నేటి కూడా ముసుగు ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు అలాగే ఉండిపోయిందంట. అది తీసి వేసుకుంటే స్ట్రైట్ వే తిన్నని మార్గం అంటే తెలుసుకుంటాం. తెలుగులా ముసుగుపోతే సత్యాన్ని గ్రహిస్తాం. మీరు మాట్లాడవద్దు, నమ్మవద్దు, మాట్లాడవద్దు, ముచ్చట చెప్పద్దు, లేదంటే వీధులు బయటకు వెళ్ళాల్సింది వినాలి. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. కనుక ఇది తీసివేయబడాలి. తీసివేస్తే కొన్ని మేలు అనిపిస్తాం, తీసివేస్తే దేవుని యొక్క కృపను అనిపిస్తాం, తీసివేసుకుంటే అత్యున్నతమైనటువంటి మహిమకరమైనటువంటి ఆ రాజ్యంలో ఉన్నతమైనటువంటి కృపను నీకేది సిద్ధపరచాడు అది పొందుకోవటానికి ఆ బహుమానాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ముసుగుగానే ఉంటే చేసేదేమి. కనుక ఇక్కడ పౌలు గారు ఈ రోజు బహుతేటగా మాట్లాడుతున్నారు. ముసుగు అదే చెప్తాడు. ఇంకొక మాట చెప్పి దీనిలో కూర్చాను. పురాణ గ్రంథములో 7 సంఘాలు ఉన్నాయి. మీ అందరూ తెలుసు, ఆసియాలో 7 సంఘములు. పురాణ గ్రంథము రెవల్యూషన్ అంటే ప్రత్యక్ష గ్రంథము అంటారు. అంటే ముఖాముఖిగా దేవుడు చూపించి ఆయన మాట్లాడినటువంటి విషయం అనేది. దానిలో ఒక పొల్లు, ఒక ఒత్తులు ఏమి పోవటానికి లేదు, ఉన్నది ఉన్నది. గ్రంథం అంతా బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ఎస్పెషల్లీ ప్రకటన. అంటే ఇది ముసుగు తీయబడుట అని అంటారు. ఏమిటి ముసుగు తీయబడుట అంటే 7 సంఘాలు బహుభక్తి గల సంఘములు. 7 సంఘములు బహు శ్రేష్టమైన విశ్వాసులుగా పిలువబడుతున్న సంఘాలే. కానీ ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకమైనటువంటి తీరుతెన్నులు ఉన్నాయి. అంటే వారిలో ఉన్నటువంటివి వారే ఉచ్చేసుకుని ఆ ముసుగులోనే ఉండిపోయారు. కానీ ముసుగు తీసివేసే సత్యాన్ని బహాటం చేసిన వారు లేదన్నమాట.
అది ఇక్కడ వచ్చినట్టే విషయం. ఇప్పుడు ఆ ముసుగు తీసివేయాల్సి వచ్చింది. ముసుగు తీసివేస్తే లోపాలు కనిపిస్తాయి. ముసుగు తీసివేస్తే అసలు సత్యం బయటకు వస్తుంది. ముసుగు తీసివేస్తే దైవికమైన నీతిని గ్రహిస్తాం. ముసుగు తీసివేస్తే దేవుని యొక్క పరిశుద్ధాత్ముడి యొక్క ఆ ప్రేరేపణలో ఏమేమి నీ పట్ల దేవుడు గొప్ప వాగ్దానాలు చేస్తాడు అవి గ్రహించి అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ముసుగు ఉన్నంత కాలము వాగ్దానాలుగానే ఉంటాయి. అన్ని ఏ తిరిగా ఉండవో అవి అలాగే ఉంటాయి. చదవచ్చు, దాని ఉందండి చదవడానికి. నేను ఒకే ఒక సంవత్సరంలో 5 సార్లు బైబిల్ పూర్తి చేసి ఒక సంవత్సరం కూర్చొని రోజుకు 150 అధ్యాయాలు చదివాను అన్నమాట. కూర్చొని 150 అధ్యాయాలు ఖచ్చితంగా చదివేశాను ఒక్క రోజులో. అలా చదివి 5 సార్లు పూర్తి చేశాను. అలాగే చదవచ్చండి, చదవచ్చు. కానీ చదివే మన పేరు, కానీ గుర్తుగిట్ట లేఖనాలు దొనలో వర్ణములు వెలికి తీయట, అస్సలైన సత్యాన్ని బయట లాగటం, దేవుడు ఏమి చెప్పాడు, ఏ విధంగా మన జీవితాలను ఉజ్జీవింప చేయటానికి, మన జీవితంలో రోత పాత కప్పు అంతా తీసివేయటానికి వచ్చాడు. ఆ కప్పు పాత రోత అంతా కక్కివేయమని ఎలా చెప్పాడు. ఇదంతా కూడా నువ్వు దైవంలో ఇమిడి ఉన్నటువంటి ముసుగు పోతే నీ బయట ముసుగు ఉంటే ఇది ఇంతే అంతే. 1000 సంవత్సరాలు విశ్వాసిగా ఉన్నా ఏమండి, నువ్వు మొత్తం ముద్ర పడ్డావు, ముద్ర వేయించుకున్నావు, ఒక విశ్వాసి అంతే. కానీ ఆ ముద్ర ఎక్కడ పోదు, కానీ దేవుని రాజ్యానికే తీసుకుంటుంది. అందుకని ఇప్పుడు ముసుగు లేని వాడిగా జీవించమని అక్కడ దేవుని ఆత్మ చెప్తూ ఉంది. దేవుడు మిమ్మల్ని అధికంగా ప్రేమించాడు. ఈరోజు దేవుడు బిడ్డలారా ఎంత ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. కనుక మన ఇష్టం నెరవేర్చుకోవడానికి ఇంకా కాలం లేదు. అవును, అందుకే రేపు పేర్లు గారు అంటారు గతించిన కాలం చాలయ్యా, చాలు. గతంలో ఏమేమో అయిపోయినాయి, ఇంకా చాలు. ఇంకా నువ్వు ఆపకపోతే సామెతలో ఒక మాట ఉంది, చివరి అధ్యాయంలో 30 అనుకుంటా, చాలు అన్నవి ఉంటాయంట 3. చాలు అన్నవి 3 ఉంటాయంట. అదేదో చదువుదాం. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం అమ్మా 20, 30, 18 చదవమ్మా. సామెతల గ్రంథం 30, 18 చదవాలి. తరగతి ఏంటి చాలు అన్నవి చదవలే అమ్మాయి. పదేంటది జనకకు ఇమ్ము ఇమ్మాదు కూతులిద్దరు కలరు, తృప్తి పడనవి 3 కలవు, చాలును అని పలకనవి 4 కలవు. అంతే. ఇక చాలు అన్నవి 4 ఉన్నాయంట. ఏమండి, కనుక అయితే ఈ మాటలు తారుబాటు చేసి పేదగారంటారు ఇక చాలయ్యా, అవైతే అన్నాయి ఖచ్చితంగా అన్నాయి. ఏమిటది? పాతాళం ఒకటి. యావత్త ప్రపంచాన్ని కూడా మింగివేయటానికి సిద్ధంగా ఉంది. కానీ పాతాళం అది ఇంకా నాకు చాలయ్యా, చాలు, ఇంతవరకు వచ్చిన వాళ్ళ వరకు చాలు, ఇంతవరకు ఎంతో మంది వచ్చేసారు కనుక ఇంతవరకు నేను సరిపెట్టుకుంటాను అనదో పాతాళం. అదొక బోర్డు పెట్టుకుంటే వెల్కమ్, రండి 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 అని ఆహ్వాన ప్రభుత్వం అన్నది. కనుక దానికి చాలు అనేది ఉండదు. ఇక రెండవది అక్కడ ఏం రాయబడి కమనే గర్భము. అసలు సంతానం లేక వస్తుంటే ఇంకా చాలు అనే మాట ఎక్కడ ఉంటుంది?
క్షమించండి. ఆ తర్వాత మూడవది అయితే నీరు చాలును ఆ. అనుకుని. ఓ ఎవరు ప్రపంచం ముంచి వేస్తుంది వేసినా కానీ చాలు అని లేదు. ఇలాగా చాలు అని అనగా 4 ఉంటాయి. కనుక దేవుడు బిడ్డ ఇంకా నీ జీవితంలో గతిగా చనిపోయింది చాలు అనటువంటిది ఇది లేకుండానే ముసుగులాగా ఉన్నట్లయితే పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. మనం ఎవరి విషయంలో ఎవరి చేతలో ఓడిపోము, మనమే ఓడిపోతున్నాం. నాకు తెలిసినంతవరకు ఈ ముసుగు ఉండి ఓడిపోతున్నాం. ఈ ముసుగు మన హృదయం మీదనే నిలిచి ఉంది కనుక తీసుకోలేక ఎదగలేక అమ్మ ఏ విషయంలో కడుగు ముందుకు వేయలేక ఆత్మీయ స్థితిలో ఫలభర్తంగా ఉండటానికి ఎంత మాత్రం ముందంజ వేయలేక ఈ విధంగా ఉండిపోతాం. ఇప్పటికైనా సరే ముసుగు అనేది ప్రమాదకరం. మన వాక్యం చేత మనం సరి చేసుకోకపోతే, ప్రార్థన అనుభవం చేత మనం సరి చేసుకోకపోతే కష్టపడము, చివదనాలు కదా. అందుకని తగ్గిపోతున్న మహిమ అంటే కొట్టినే పడుతుందయ్యా ఈ మహిమ. ఇదే పట్టిది, ఇదే పట్టిది. అసలైన స్థితులైన ప్రభు యేసుక్రీస్తు వారి మహిమకు కారణమైన కారణభూతులైనటువంటి ఆ రాజ్యంలో మనం వెళ్తాం సిద్ధపడాలి అంటే దేవుని బిడ్డలారా అశాశ్వతమైన ఈ మహిమను కోరుకోవాలి. దేవునితో గడుపుట, దేవునితో సహవాసం. ఇందాక పాట పాడారు కదా, నీతో గడుపుట, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా ఇలాంటి పాట దేవుడితో గడపడం చాలా ఎంతో నిజంగా సంతోషకరమైంది. ప్రతి క్షణము ఎంతో ఉన్నతమైంది తెలివిద్దానా. కనుక ఆయన వల్లే ఆయన లాగా ఉండేలాగా చూస్తుంటాయి. అంతే. మనం పొరపాటున లోక సంబంధంతో స్నేహం చేసినప్పుడు పాస్టర్స్ కానీ నాలాంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకమ్మా లోక సంబంధాలతో అన్నాం అనుకోండి, మీకు బాధపడి ఉంటుంది. సహజంగా లోకం ఏమన్నా అనుకోని అండి. దైవ వాక్యం ఏం చెప్తుందంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తుంది అని అంటారు. అంతేకాదు ఇంకొక మాట ఏమో ఉంటుందంటే లోకంకి 6 నెలలు స్నేహం చేస్తే వీరు వారు వలె వారు అని అంటారు. అందుకని ఒక విశ్వాసిలాగా ఉంటా మంచిది కానీ కాకిలాగా ఉండమని ప్రోత్సహించాలి. ఒక విశ్వాసి చక్కగా దేవుని యొక్క దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని చూస్తున్నారు కానీ పంచు వల్లే ఉండాలని కోరుతారు. ఒక విశ్వాసి యొక్క జీవితం చక్కగా దేవునికి ఇష్టకరమైనటువంటి మంచి శ్వాస కలిగి ఉండటానికి దేవుడు ఇష్టపడతారు కానీ పొక్క వల్లే తగ్గటానికి ఇష్టపడలేదు. కనుక దేవుని బిడ్డలారా ఒకసారి మనం ప్రశ్నించుకుంటాం. మన ఆత్మీయ జీవితం మన హృదయం మీద పుసుకు ఉంటే ఈ రోజు తీసేసుకున్నాం. చదువు అదే కొంచెం మరియు వారి మనసులు కఠినములాయన కనుక నేటి వరకును పాత నిబంధన చదువబడుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినది వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది.
పాప నిబంధన కొట్టి వేయబడిందని తెలియక, తెలిసి కూడా అది అమాయకత్వం అనాలో, లేదా అది అజ్ఞానం అనాలో, అది ఏమని అర్థం చేసుకోవాలో మనకైతే తెలీదు. ఆ ముసుగు అంతే ఉంటుంది. ఆలోచించండి. కనుక పాత నిబంధన కాలపు భక్తులు కూడా యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం కలవరిలో రక్తం కార్చి ప్రాణపట్టి సరిపోని విషయం వల్ల ముందుగా గ్రహించిన వారే. అందుకే యేసు ప్రభువు పునరుద్ధానుడైన మొట్టమొదట చరంసరిగా వాళ్ళని తీసుకుని ఎందుకు పైకి వచ్చినట్టే అక్కడ రక్షణ స్వార్థను గురించి వారు బోధించినట్టుగా వాక్యాలు రాయడం ఉంటాయి. అంతే అక్కడి నుండి వాళ్ళని చరచరగా తీసుకొచ్చారు పైన అని. దేవుడు బిడ్డలారా ఆలోచించాలి. కనుక చదవటం చాలా మంచిది. దానిలో ఉన్నటువంటి విషయాలు గ్రహించడం మంచిది. ఏది కొట్టి వేయబడిందో ఏది కొట్టి వేయబడలేదో నువ్వు మాత్రం గ్రహించాలి. అది ఆచరించకపోతే కష్టపడలేదు, అది నువ్వు గ్రహించకపోతే కష్టమే. బల్లులు అర్పించడం అవి ఇవి ఉన్నాయి. మోషేగారి కాలంలో శంకరకాండము, లేవియకాండం అంతా కూడా దాదాపు అవన్నీ బలులు, సర్వాంగ హోమములు అవన్నీ కూడాను ప్రభు యేసుక్రీస్తు వారు మరణానికి సాధిస్తున్నాయి. ఆయన నీకోసం నా కోసం ఆయన ఏ విధంగా బలియాగం అవ్వబోతున్నాడో రాబో కాలంలో అని ముందుగా తెలియచేసిన విషయాలే కానీ ఆయన వచ్చేసాడు, నీకోసం నా కోసం చనిపోయాడు, ప్రాణం పెట్టాడు, అలాగే తిరిగి లేవడం కూడా జరిగిపోయింది. ఆయనను చూద్దాం. ఇంకా నేను బలు అర్పిస్తాను, నేను ఇంకా కూడాను నేను ఏదో చేస్తానంటే అది ఇంకా కష్టం, అజ్ఞానం అంటారు. కొట్టి వేయబడ్డాయి కనుక పాత నిబంధనలో అది కొట్టి వేయబడి నేను తెలుసుకోక వారు చదువుతున్నప్పుడు వారి తేట పచ్చబట్టం లేదు. పరిశుద్ధాత్ముడు తెలియజేసిన వారి మీద సాతాండ ముసుగునే ఉంచింది. దేవుడు రాజ్యం అంటే పాప క్షమాపణ లేదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము పరిశుద్ధాత్మను మారువాసు కలుగజేస్తుందని పశ్చాత్తాపం పడి వారి పాపములు ఒప్పుకుని మహాత్మంగా దేవుని ప్రభువులను కలిగి ఉండి ముందుకు కొనసాగటానికి ఆయన రక్తము నీకోసం నాకు కార్చింది, ఆ పరలోక రాజ్య మహిమ కొరకే అనే సంగతి మర్చిపోయింది. ఆ ముసుగు అది తేట పచ్చినా కూడా తేట పచ్చబడినట్లుగా అలాగే ఉంది. ఎంత బాధాకరమో ఆలోచించండి. కనుక గ్రహించండి. ఈ రోజుకైనా ఇంకా అదే ముసుగులో మనం జీవిస్తున్నామా? ముసుగు లేని వారిగా మనం ఉంచుతున్నాం. వాడు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది కొట్టి వేయబడిందని తెలియక ఆ ముసుగు అలాగే నిలిచింది. ఎన్నాళ్ళు సెవెంత్ డే అడ్జస్ట్ వాళ్ళని కోరుకున్న శనివారం ఆరాధన ఉన్నారు. ఇప్పటికీ శనివారమే చేస్తారు. మరి యేసు ప్రభు వారు వచ్చి నీకోసం నా కోసం చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధరణ లేచాడు. అది ఒక పునరుద్ధరణ దినముగా, విశ్రాంతి దినముగా, లాస్ట్ డే ప్రభు దినముగా పరిగణించబడితే ఇది కాక ఇంకా ఆ ముసుగులోనే ఆ శనివారంగానే ఉండిపోయారు. ఎంత బాధాకరమైన ఆలోచించండి. వాళ్ళు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అంటారు. ఉన్నారు ఎప్పటికీ ఆదివారం చేసి ప్రభు చనిపోతే యావత్ ప్రపంచం తిరిగి లేచిన రోజుని ఈ రోజుకి ఎన్ని ప్రభుత్వ కార్యాలయంలో సమస్తము మూసివేయబడుతున్నాయి. ఇది ఎవరు చెప్పింది కాదు. వింటున్నారా? ఇది ఒక చెప్పింది కాదు. ఏదో ఎవడో ఒక ప్రభుత్వం వస్తే చెప్పింది కాదు. ఎలా బలయో వస్తే చెప్పింది కాదు. ఆలోచించండి. విజయోత్సాహముతో ప్రభు వారు దిగలేచిన దినములో
ప్రభుత్వముగా పరిగణించబడి అప్పటికి ఇప్పటికి అది విశ్రాంతి దినం, ప్రభు దినమే అంటున్నాడు. దీన్ని మరొక పేరు పునరుత్థాన దినం అంటున్నారు. దాన్నే పాత నిబంధనలో విశ్రాంతి దినం అంటే ఇప్పుడు ఏమంటున్నారు? పునరుత్థాన దినము లేదా ప్రభు దినముగా పరిగణించబడింది. ఏమండి, ఒకసారి ఎంప్లాయీస్ కు ఆదివారం సడన్ గా ఏదైనా డ్యూటీస్ పడితే చాలా బాధ. ఎందుకని ఆదివారం సెలవు లేదండి, మరి చర్చిలకి వెళ్తారా వెళ్ళిన తర్వాత చెప్తాయి తిని పడుకోవాలిగా. అందుకే ఆదివారం తిని పడుకోవడానికి ఆదివారం. కానీ కొందరికి మాత్రం కాదు. అయ్యో చర్చికి వెళ్ళలేకపోయానే, ఈరోజు ఇలాగ అనుకున్నా, వాళ్ళు మెసేజ్ ఏం చెబుతున్నారు, నివాత్మం చెబుతున్నారు. ఒక చిన్న విషయం చెబుతాను మీకు, పాతదే, అందరూ తెలుసు. ఇద్దరు విశ్వాసులు ఒకరోజు సడన్ గా ఆ ఇద్దరు విశ్వాసులు ఒక ఆయనకి పడిపడింది. ఏం పని కాదు, అతను మంచి విశ్వాసి. చేపలు పడడానికి వెళ్ళాడు. చేపలు పట్టుతూ అనుకున్నాడంట, నా సోదరుడే మంచాడు. చక్కగా వెళ్ళి దేవుడి సందులో కూర్చున్నాడు, చక్కగా వాడుతూ ఉంటున్నాడు, దేవుడి సందుని అనుభవిస్తున్నాడు. అంటే బాధతో చేపలు కదా. ఈ దేవుడి సందులో ఉన్నవాడు ముసుగుపడి వీడు అనుకుంటున్నాడంట ఇక్కడ ఉంది దేవుడి సందులో ఉన్నాడు, వాడికి వాక్యం ఎక్కడల్లా. ఎంత చేప పట్టాడు, అంత చేప పట్టాడు, ఎంత పెద్ద చేపలు పడుతున్నాడో ఏమో. ఎవరి శ్రేష్ఠుడి వేళ అమ్మా కనుక దేవుని బిడ్డలు ఆలోచించాలి. అసలైన శిశులైన పునరుత్థానం మోసే గునినటువంటి వేద ఆసక్తి ఇచ్చేది, ఆకలి కొన్ని ప్రాణములకు తృప్తిపరిచేది పునరుత్థానం. అది కోల్పోయి శనివారం అంటే ఇంకా ముసుగులో ఉన్నట్టే, ముసుగులో ఉన్నట్టే. నాకు పాత నిబంధన చదువున్నప్పుడెల్లా వారి హృదయ కథలు ఆయనే ముసుగు అలాగే నిలిచి ఉన్నది. చెబితే వినడం, చెబితే వినంటివి అది వదిలేయటమే కానీ ఏమి లేదులేండి, వారం ఏమి లేదు. కనుక ఈ మధ్యాహ్న కాలంలో ఇంకా దానికి మించి లోతైనటువంటి విషయంలో మనం పోతే ఏ అలవాటైనా, ఏ గ్రహపాటైనా, ఏ దేవునికి వ్యతిరేక కార్యములు ఏదైనా నువ్వు అలాగనే ఉండి మార్పు చెందకుండా తీసి వేసి కొనక ఇంకా నీవు వాక్యానికి లోపడక కఠినమైనట్లయితే, అది యేసు ప్రభు ఇర్మియాలో అంటారు. ఆ యొక్క ఇజ్రాయేల్ చూసి చాటుని ఏడ్చుకున్నాడు అన్నాడు ఆయన. యేసు ప్రభు ఇజ్రాయేల్ ఎలాంటి వారంటే చెక్కుముక్కి రాయి కంటే కఠినమైన వాళ్ళని పోల్చారు. చెక్కుముక్కి రాయే చాలా కష్టపడమంటారు, సాధ్యమంతగా బిల్డోజర్లు కూడా పడతాం. అంత భయంకరమైన కఠినమైన రాక్. అయితే ఆ జేబులు కొత్తగా పొగులుతుందేమో కానీ ఈ హృదయాలు మాత్రం అమ్మా పగలవు. ఏమండి, భయంకర బండ రద్దలైతే గొప్ప నీరు వచ్చేసి రద్దలు కాకపోతే కదా, నీ హృదయం అనే బండ పగిలితే వెల్లుగుకి దైవ చిత్తాస్పదమైన దుఃఖం వచ్చేస్తుంది. ఆగదు అనే సంగతి మర్చిపో. అది గొప్ప ప్రవాహంలాగా గుబిలి వస్తూ ఉంటుంది. ఆ దైవ చిత్తాస్పదమైన దుఃఖంలో నువ్వు పాపములన్నీ కూడా ఒప్పుకుంటావు, కక్కి వేస్తావు. తిమ్మింగళం యోనాను కక్కి వేసినట్టుగా నీలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నదంతా కూడా దాన్ని కక్కి వేస్తావు. చెత్త చెదారం ఏమేమి ఉండదు, మడ్డి గిద్ది అంతగా కక్కి వేస్తాం. లేకపోతే చదవచ్చు, ఏమైనా చేయవచ్చు, కొన్ని గంటల ప్రార్థనలు గడపవచ్చు.
ఆ ముసుగులో నీవు ఉన్నట్లయితే నీ ఎటుపోతున్నావు, నీ యాత్ర ఎటు ముగింపు ఒకసారి ప్రశ్నించుకుందాం సరేండి. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువున్నప్పుడెల్లా ముసుగు వారి వదిల మీదనే. నిలిచి ఉన్నది. ఎంత బాధాకరమండి, ఎంత బాధాకరమండి. గ్రహించవలసినవి గ్రహించు, ఏది నీకు అవసరమో తీసు. ఏమండి, ద్వితీయోపదేశ ప్రాంతంలో కొన్ని ఆహార పొట్టివి రాశారు. ఏ విధానాలో తినకూడదు, దయతో తీసుకుని ఉంటాయి తినవలసినవి. తినగోణం కూడా రాసం, తినగోణం కూడా కట్టారు, కలిపి పొట్టు పడేస్తున్నారు పట్ల. అంతే, దేవుడు పొలంలో తినవద్దాం అన్నాడు అనుకోండి. అయితే ఒక విషయం ఏమిటంటే, పౌలు గారు కొరింథీ పత్రికలో ఏం చెప్పారంటే, మీ ముందు పెట్టినటువంటి ప్రతిదీ కూడా ప్రార్థన చేసుకుని భోజనం చేయాలి. అది నేర్చుకోవాలి, విశ్వాసం ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. నీ ముందు ఏదైతే పెట్టారో ప్రార్థన చేస్తూ తినవాలి. అయితే నాలాంటి వారు కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లం కనుక నేనంటే అది కొన్ని విషయాల్లో సాధ్యపడదు, మీ అందరూ సాధ్యమే కనుక అది ఇది కాదు అండి. కనుక కొన్ని కొట్టివేయబడినవి చెయ్యవచ్చు, కానీ కొన్ని దేవుని చిత్తానుసారముగా ఆయనలో నువ్వు ఎలాగ ముందుకు సాగాలో అది నేర్చుకుని అలవర్చుకుని ఆయన వల్లే ఉండటానికి ప్రయత్నించాలి. ఇంకా ఆ ముసుగు అలాగే నిలిచుకున్నదా? ముసుగు తీసివేయబడాలి. ముసుగు తీసివేస్తే లోపాలు కనిపిస్తాయి. మీరు చదవకుండా ఒక్కొక్క సంఘానికి వచ్చి ఒక్కొక్క మాట నేను చెప్పేసి త్వరగా చెప్పి లాగి చెప్తాను. మీరు చదవద్దు. ఆసియాలో 7 సంఘములు, అక్కడ ఒక మాట రాయబడి ఉంది. వాళ్ళ క్రియలు మంచివి అన్నాడు దేవుడు. వాళ్ళు సహనములో శబాష్, వాళ్ళు మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డారు. శబాష్. కానీ దేవుడు అంత బాగుందయ్యా, ఆ సంఘమే ఎక్సలెన్స్, అద్భుతంగా సాగుతున్నారు. కానీ ఒక్కటి మాత్రం లోపల హృదయంలో చూస్తున్నాడు. మన దేవుడు హృదయంలో చూస్తున్నాడు. అంతా నువ్వు బయట బాగున్నావు, నేను క్రియలు చేస్తున్నాను. నిజం, ఓర్పు నిలిగొన్నాడు, నీ సహనాన్ని గ్రహించాడు, అంత బాగున్నాడు. కానీ ఒక్కటి మాత్రం, ఒక్క తప్పే కొంచెం చూశాడు అంట. అదొక ముసుగు నిలిచే ఉన్నది, అది తీసేసుకోవట్లా. ఇప్పుడు ఆ తప్పు, ఆ ముసుగు పోయిన కనుక తప్పును బయట పెడుతున్నాడు. ఆ లోపాన్ని బయట పెట్టాడు. నువ్వు దిద్దుకోగలిగితే, నువ్వు మార్చుకోగలిగితే, నువ్వు సరి చేసుకోగలిగితే, ఏం చెప్పాడు? నీమే తప్పు ఒకటి మోపవలసింది, నీకున్న మొదటి ప్రేమని వదిలితివి. లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. మొదట ప్రేమను విడిచిపెట్టేస్తాం. ఆలోచించండి ప్రియులారా, అది తీసేసుకుంటే ధన్యత. అప్పుడు కొన్ని బహుమానాలు పెట్టాడు తర్వాత. అలాగనే 2వ సంఖ్యలో మనను శ్రమలు బలి అనుభవిస్తాం. స్పంద అంటే చేదు లాంటివి తినేస్తున్నారు. పట్టపట్టారు, పెట్టపడుతున్నారు, నెట్ట పడుతున్నారు, ఎడవ పడుతున్నారు, ఓడిపోతున్నారు. జీవితం కూడా వాళ్ళ జీవితాల్లో రుచి చూడలేకపోతున్నారేమో. అవమానాలు పొందగలటువంటి సంఘంగా ఉంది. సంతోషం వాళ్ళ ముఖాన లేదనుకుంటా. అంత బాగా గొడుగుడు శనుగుడు ఏదో ఉండటం. నేనేనా, నాకేనా, నేనే కనిపించానా? ఎంతమంది లేరు? ఇలాంటిది ఏమో వచ్చేసినట్టు. దేవుడు అన్నాడు, ఎంతవరకు అన్న నిలుస్తున్నావు, చేదు నిలిచేస్తున్నావు,
అంత బాగుంది. కానీ ఇంకా కొంచెం ఓటు వహించు. నీకు కొద్దిగా 10 దినములు ఇస్తాను. ఓటు వహించినంత వల్ల బహుమానం ఉన్నది. ఇప్పటి వరకు తుల్లి పడుతున్నావు, ఎగురు పడుతున్నావు, నాపేనా నేనే చూసా, నన్నే చూసావా అన్నట్టు ఏమేమో మాట్లాడుతున్నావుగా. అంత బాగున్నా ఓర్చుకున్నట్టు అన్నా ముసుగుగానే ఉంటాయి. తీసుకునే సాగిపో. బాధలు చూడవద్దు, అవమానాలు చూడవద్దు, నీకు వచ్చినటువంటి పరిస్థితులు ఏది చూడవద్దు. సాగిపో, ఓటు వహించు, ఉన్నతమైన బహుమాన్ని కోసం అని చెప్పి. అలాగే 3 అక్కడ 3 తప్పులు ఉన్నాయి, 3 ఉన్నాయి. ఒకటి విగ్రహములకు బలి ఇచ్చిన విగ్రహ. వీరంతా తినలేము. ఇది చాలా మంచి వారు. మనంతా లేదు, అనలేము. ఖచ్చితంగా ఉండే వ్యక్తులు కదా మీరు. ఏమండి, ఎవరు ప్రేరేపించడం తినలేము. ఇది చాలా మంచి వారు. రెండవది నికోలైజులు కూడా. 3 పోటీ ఏముంది? ఏమండి, బిలాము కూడా. ఇలాంటి 3 ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఏమండి, ఏది కూడాను దేవుని యొక్క చిత్రంలో ఈ 3 చూడాలి. ఇవి తీసేసుకోకుండా అంతా వచ్చో తెలుసు అనుకోవటం అది ఒక ముసుగే. అందుకే యేసు ప్రభు వారిని ప్రేమించి ఆ ముసుగు తీసివేసి 3 పాలు నిండి పట్టాడు. ఇది తీసేసుకుంటే నీకు ఉన్నతమైనటువంటి కృప. 4వ సంఘం తుయితీర పట్టణంలో తుయితీర ఒక సంఘం అన్నది. అది వ్యాపారంలో కూడదు. అక్కడ ఉన్నది, అక్కడ విశ్వాసులందరూ పాస్టర్ మాట్లాడతారు, ఎగురుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఉద్యమం అంటారు, అదంటారు, ఇదంటారు, అంత బాగా. కానీ దేవుడు చూశాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఖచ్చితం పరిశుద్ధాత్ముడు అనుకువగా ఉంటాడు. లోకకర్తగా ప్రవక్తల ఆత్మ ప్రవక్తల స్వాధీనంలో ఉన్నది. అంతే. దేవుని బిడ్డ ఇట్లా ఎలాగలేదు. కానీ నీలో యజబెల్ అనే స్త్రీ ధనాపేక్ష. దేవుని బిడ్డ ఆలోచించాలి. ధనాపేక్ష ఆలోచించాలి. నన్ను నేను హెచ్చించుకుని నన్ను నేనేవి విషయాలు అతిశయపడను. కానీ మీరు నమ్మినా నమ్మపోయినా నా ప్రభు యేసుక్రీస్తు వారి పక్షంగా నేనున్నాను. నేను పిలిపెట్టి మీద చెప్తున్నాను. ఈ ధనం విషయంకి వచ్చేసే వరకు నా మనసు అసలు ఏ విషయంలో కూడా దాని విషయంలో నేను ముందుకు రాలేదు. నిజమండి, నా దేవుడు నాకు ఇస్తాడు, నాకు ఇస్తున్నాడు. ఇదే మాట అంతే. ఇక్కడ ఒక యజబెల్ స్త్రీ ఉంది. ఇది మంచి భయంకరమైనది అనే సంగతి మీకు తెలుసు. ఇది ఒక మోసగత్తి, ఇది ఒక అన్యాయస్తురాలు, ఇది ఒక పెంకమలాడి. తెలుగు బిడ్డ ఒక దౌర్జన్య పొందాలి. మంచిని చెడుగా మార్చేది, సత్యాన్ని అసత్యంగా మార్చేది, న్యాయం తిప్పివేసి. అందుకని నా పోతు ద్రాక్షరసం నా తోటను అపహరించబడి సత్యాన్ని సత్యంగా ఉంచాలి. అవునండి. అందుకని యజబెల్ స్త్రీని దగ్గర ఉన్నారు. జాగ్రత్త. లేదని ఏమీ లేదు అంటున్నారు. డాంబికత్వం చూపిస్తున్నావేమో, ఉన్నది జాగ్రత్త అని తెలియజేస్తాం. దాన్ని గనక తీసేసుకుంటే, పీకేసుకుంటే అది క్రీస్తు పొడవ చచ్చింది. ఏది చెప్పండి అందరూ. యెజబెల్ ఎప్పుడు చచ్చింది? చచ్చింది.
అయితే ఇప్పటికీ అది దాని ఆత్మ అది సంగతి. ఆత్మ తిరుగులాడుతుంది సంఘాల్లో తిరుగులాడుతుంది. అంటే అది తీసేస్తాం. దాన్ని అలాగే ఉండనిచ్చావో పోతా మీద పోతా జాగ్రత్త అని చెప్పండి. దాన్ని తీసేసుకొని జయిస్తే ఏ మంచి బహుమానం. ఇకపోతే 5వ సంఘం సాధిస్తుంది. దీనిలో 2 గుంపులు కనిపిస్తాయి. వినండి, నేను చదువుతలాగేస్తాను. ముసుగు కోసం చెప్తాను. ముసుగు ఉంటే అట్లా సాధిస్తాను. 2 గుంపులు ఉంటాయి. నేను చదవకుండా చెప్పేస్తున్నా, మీరు ఆలోచించండి. 2 గుంపులు. ఒకరేమో తెల్లని వస్త్రాలు ధరించి ఆయనతో ఉన్నవాడు ఒక గుంపు. జీవ గ్రంథంలో పేరు లిఖించబడిన వారు ఎంత మాత్రం ఆ పేరుతో కట్టిన వారు ఒక గుంపు. ఒక గుంపు ఎలా ఉన్నారో తెలుసా అండి? ఒక గుంపు గడ్డున ఉన్నాయి, ప్రార్థన ఉన్నాయి, వాక్యం ఉంది. లోకంలో అంతా విడిచిపెట్టి ప్రత్యేకంగా జీవించబడుతున్నామన్నారు. అన్ని కలిగి ఉన్నారు, కానీ ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు. ఏమి స్తోత్రం! చచ్చిన గుంపు, బ్రతికిన గుంపు. ఏమండి, రోజు పరిగి ఏరుకొని తల మీద పెట్టుకొని అక్క దగ్గర వచ్చి చూపించేది. ఇదిగో నేను ఇలాగా పోయే పొలంలో ఏరుకుని వచ్చాను అంటే ఆ మంటది. ఆయన చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి ఎలాంటి వాడు అంట? మేలు చేస్తే వ్యక్తి. బ్రతికి ఉన్న వారు ఎవరు, చచ్చిన వారు ఎవరు? ఇప్పుడు నేను చెప్పాను కనుక ఆ పాయింట్కి ఇప్పుడు వచ్చాను. చచ్చిన వారు ఎవరు, బ్రతికిన వారు ఎవరు? ఇదే మాట పౌలు గారు అంటాడు 2వ కొరింథీ 4లో అంటాడు. అమ్మా, మనపు వాసన అంటాడు, జీవపు వాసన అన్నాడు. ఎంత వాసన ఈ విషయం! ఒకసారి ఆలోచించండి. చచ్చిన వారు, బ్రతికిన వారు. నెంబర్ 1 గుర్తుంచాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. 2వది ఏమన్నాడు? మనపు వాసన, జీవపు వాసన. అసలు ఈ విషయాన్ని ఏమంటారు అంటాడు అంటే అర్థం ఏంటంటే చచ్చిన వారు. దీన్ని పోల్చి ఒక మాట చెప్తాను, మీకు అర్థమయ్యేలాగా చూడండి. నాకు ఒకరోజు యేసు ప్రభుని శిష్యుడు ప్రభును అన్నారు, ప్రభు తన తండ్రి ఎవరో చనిపోతే సమాధి చేసి వస్తాను అన్నాడు. యేసు ప్రభు అని అన్నారు, వృద్ధులు తమ వృత్తులు ప్రాతి పెట్టుకుంటారు అని వచ్చి నన్ను వెంబడించాను. అంటే ఏమిటి? చచ్చిన వాడు ఎట్లాగో చచ్చిన వాడే, మరి మిగిలిన వాళ్ళు కూడా వృద్ధులతో పోల్చబడ్డారంటే అంటే అర్థం ఏంటంటే దేవుని ఎరగని ప్రజలందరూ కూడాను చచ్చిన వారితో సమానమే. దేవుడు స్తోత్రం. అలాంటి వారికి కూడాను దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుల్లో ఉన్న వారికి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను నీతి సూర్యుని కురిపిస్తున్నాను కదా అని లెక్క ఇది అని నయోమ్మ గారు వాళ్ళ కోడలికి చెప్పింది. ఏమండి, అలాగే ఇక్కడ కూడాను వడపు వాసన, జీవపు వాసన. లోకంలో అందరూ కూడా చచ్చిన స్థితిలో ఉన్న ప్రభువుని విడిచిపెట్టిన వాడుగా, ఎరగని వాడుగా. వారికి దేవుని గురించి చెబితే అంగీకరిస్తారా అండి? ఆలోచించండి. ఏదో అభిమానం చూపిస్తాం అంతవరకు. అభిమానం చూపించే వాళ్ళు ఉంటారు ఎక్కువ. అసలు అభిమానం కూడా లేని వాళ్ళు కూడా ఉంటారు. అభిమానం చూపించకుండా దేవుడు అంటే తెలియలేదంటే వాళ్ళందరూ బుద్ధులు పిల్లలే. వాళ్ళకు నీవు ఈ యొక్క సాక్ష్యము, నీ వాక్యం నువ్వు ఎలా ఉంటుందంటే ఇష్టపడని తీరులో ఉంటుంది. అందుకే మనపు వాసన, జీవపు వాసన. దేవుణ్ణి అంగీకరించిన వారు ఎంతకు వెళ్ళి నువ్వు చెప్పితే ఆ సాక్ష్యంలో ఉన్న విలువ, ఆ సాక్ష్యంలో ఉన్నటువంటి గొప్ప దేవుడు కృప, వాళ్ళని దేవుడు ఎందుకు అలాగ ఉన్నతంగా నడిపిస్తున్నాడనే ఉద్దేశం బహిరంగ పడుతుంది. అది ఉన్నతమైనటువంటి
క్రీస్తుకు సాదృశ్యంగా సువాసనకి అక్కడ తీసుకుని వచ్చారు. అలాగే ఇక చచ్చిన గుంపు అంటే పైకి మాత్రం భక్తి కొంటున్నారు, పైకి మాత్రమే ప్రార్థన అంటున్నారు, పైకి మాత్రమే దేవుడు అంటున్నారు, పైకి మాత్రమే మాకు అంత కలిసి వస్తుంది, అంత బాగుంది అని అన్నారు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నేను పేర్లు అయితే చెప్పను, కానీ నేను జ్యోతి ఇందాక మాట్లాడుకున్న విషయం చెప్తున్నాను. పేర్లు చెప్పను. ఒక కుటుంబం పాపం బాగా అప్పుల్లో పురిగిపోతున్నా, ఇంకొకరు ఏమంటున్నారు అంటే మాకు బాగా కలిసి వస్తుంది అంటున్నారు. ఏంటమ్మా ఇదేంటమ్మా అని ఇద్దరు మాట్లాడుతున్నారు. అదంతే. ఇంకొక కుటుంబం ఏమో ఇంకొకరు ఎదుటి వ్యక్తి నష్టపోతూ చాలా కష్టపడి వాళ్ళు కూడా అన్ని విధాలా కూడా దిగజారుతుంటే ఇక్కడేమో కలిసి వస్తుందనేమో పరిచారు. ఏంటమ్మా ఇదంతే. నేను చెప్పుకున్నాను కదా, ఇద్దరు ఆలోచించండి. ఇలా కలిసి రావటం, కలిసి రాకపోవటం, ఇంకా అది సమస్య. ఇలా చెప్పుకుంటూ చచ్చని స్థితిలో జీవించే వారందరూ కూడా అదే సంఘంలో ఉన్నారు. సాధిస్తున్నారు. వీళ్ళు ఉన్నారు దేవుని కృప పొంది జీవనంలో పేరు రాయబడి ఆయనతో నడిచి సంచరించేట గొప్ప జన సమూహాన్ని కూడా చూశాను. ఇద్దరు రెండు గుంపులు వాళ్ళతోనే ఉన్నారు. దైవ భక్తిని ప్రదర్శించవద్దు దేవుని బిడ్డలారా. ఇది తాత్కాలికమైంది. దైవ భక్తి అనేది నీకు తెలియకుండానే వాక్యం అందరి భయము, వాక్యం అందరి విశ్వాసము, వాక్యం అందరి ప్రేమ, వాక్యం అందరి ఆకలి డబ్బులు కలిగి ఉండేటువంటి భక్తిని కలిగి ఉంటాం. అది అసలైన శిశులైన భక్తి. ఇది కోల్పోయి ఏదో వ్యక్తం ప్రదర్శిస్తుంటే దేవుడు ఇష్టపడతాడా? ఆలోచించండి. పైకి భక్తే వద్దు. ఎలాంటి వారిని అందరూ దేవుడు చూసి నీవు జీవించుతున్నావని పేరు మాత్రమే కానీ నామకార్థమైన పరిస్థితులు ఉన్నాయి. గుంపు ఉన్నది, మిగిలిన గుంపు ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, ఈ జీవాదిని దేవుడు వేరు చేస్తూ మార్చుకుంటే మంచిది అని చెప్పారు. ఇక 6వ సంఘం ఉంది, ఫిలదెల్ఫియా. లవ్, ఎఫెక్షన్, ప్రేమ. ప్రేమ ఉప్పొంగి పొల్లిపోతూ ఉంటుంది. ప్రేమ ఇతరులను చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వటంలో బాగుంటుంది, మంచిగా ఉంటుంది. మంచి క్రియలు చేయటంలో కూడా మంచిదే. కానీ దేవుడు అంటున్నాడు చాలా మంచిదే, కానీ అంతం వరకు ఎలా ఉండాలి అమ్మా? జాగ్రత్తగా ఉండాలి. నీవు నా సంఘం, నా యొక్క దేవాలయములో, ఆలయములో ఒక స్తంభంగా నిలబడాలంటే ఇదే తీరులో అప్పుడప్పుడు కట్ అవ్వకుండా ఇది కొనసాగుతూ అని చెప్తూ ఉంటాను. ఇక 7వ సంఘం ఉందే, ఇది అటు కాదు ఇటులైంది కాదు, నిలువెత్తన స్థితి. భక్తి ఉండట్టే ఉంటాను, భక్తిని విడిచిపెట్టాలి. విశ్వాసం ఉండట్టు. అదే మనం అనుకుంటాం చూడండి, తోటకూరలో పెరుగు తోటకూరలో పెరిగి ఎంత ఉంటుందో, నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో అంత అదబ్బా. ఇది లౌకిక. అబ్బో, అవునండి. ముందు బీరకాయ నెయ్యే అంత, తెలుగు బీరకాయ అది తెలియక నెయ్యి, నేతి బీరకాయ. బుద్ధిగా అడ్డం పెట్టుకోకండి. ఇది కనుక నువ్వు తీసేసుకుంటే నీతో నేను, నాతో నీవు కలిసి భోజనం చేద్దాం. దిగులేనిటువంటి గొప్ప కృప అని దేవుడు చెప్పాడు. ఇంకా ముసుగులో లేకపోతే ఈ లోపాలు బయటకు పడవు. ముసుగులు ఉంటే బయటపడవు. ముసుగు తీసేసుకుంటేనే బయటకు వస్తాయి లోపాలు. అవునండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ముసుగు తీసేసుకుంటే ఆలోచించ. గ్యాస్ లీక్ కాకముందు చక్కని మంట వస్తుంది, వంట తయారవుతుంది. లీక్ అయితే మాత్రం ప్రమాదకరం. కంపు అంత చాలా దూరం కంపుగా వాసన, రకమైన వాసన. కాబట్టి గ్యాస్ లీక్ అవుతుందా ఓ
ఆ వీరంతా ఆ మనుషులంతా ఎగదు అనుకుంటారు, అంతే కంపుస్తాం. మధ్యాహ్నం కలిసంలో ఆలోచించారు. అందుకని వారి హృదయుల మీద ముసుగు నిలిచే అంతే ఉందండి. ఇప్పుడు చదువు ముగింపులోకి వస్తాం. ఇంకా చదువు ఇప్పుడు 16. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగును, వారి హృదయము ప్రభువు వైపుకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడు. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. అంటే మీరు ప్రభు వైపు తిరిగినట్లుగా ఉన్నారు కానీ తిరగలేదని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముసుగు ఎప్పుడు తీసివేయబడుతుంది? పరిపూర్ణంగా ఎప్పుడు తీసివేయబడుతుంది? ఎప్పుడు హృదయపూర్వకంగా నువ్వు ఆయన వైపు తిరుగుతావు. దేవుడు 2 ప్రధానమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవి పాటించగా పుట్టిన ఆజ్ఞలన్నీ పాటిస్తారు సార్. ప్రధానమైన 2 చెప్పాడు. ఒకటి, నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో యెహోవాను ప్రేమించి సేవింపవలని ప్రధానమైన ఆజ్ఞ కదా అని అంటాడు ఒక ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏమంటాడు? నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణాత్మను ఆరాధింపవాలని కదా రెండవ ఆజ్ఞ అంటాడు. పిల్లల ఇలాంటివన్నీ నేను నిరంతరం చేస్తున్నాను. ఇవన్నీ పడ్డా ఎప్పుడైతే నీ హృదయము దేవుని వైపు తిరుగుతుందో, అంటే ఎప్పుడైతే తిరగలేదా? పైకి తిరిగింది శరీర సంబంధంగా. శరీర సంబంధం తిరిగింది, ఎప్పుడో తిరిగింది. 40-50 సంవత్సరాల క్రితమే దేవుణ్ణి నమ్మి రక్షించబడి మార్పు చెందినని చెప్పుకుంటున్నావే, అప్పుడే తిరిగింది ప్రభు వైపు. కానీ ప్రభు చూస్తున్నారు, తిరగలేదు. నాకు నచ్చిన మాట, నాకు ఇష్టమైన మాట. యెహెజ్కేలు 16లో దేవుడు ఇశ్రాయేలును చూసి ఏమన్నాడో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము ఓ చక్కని మాట చెప్తాడు, నాకు బాగా ఇష్టమైన విషయం. చూడండి అమ్మా, 16వ అధ్యాయము 5వ వచనం. ఒకసారి ఈ పనులలో 5 అదే ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరినూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడొకడును లేకపోయేను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. ఈ మాటలు నాకు చాలా ఇష్టం. అసలు నువ్వు ఎంత జాలి పడ్డవాడు ఎవరు లేదండి. దేవుడు జాలి పడ్డాడు, అందుకే ఆయనలో ఉన్నాను, అన్ని మార్చుకున్నాను, ఆయనలో ఉన్నాను, ఆయనతో చదువుతున్నాను అని చెప్పి ఏమో చెప్తున్నా. కానీ ఆ పై చెప్పుకున్నవన్నీ ఉన్నాయి. నేను నీళ్ళతో కలగలేదు, 50 చేత్రం పైపడలేదు, ఏమండి ఉప్పు రాయపడలేదు, ఇలాంటి కొన్ని పనులు ఉన్నవే, అవి ఏవి చెయ్యపోగా చేశాను అనుకుంటూ అమ్మా ఇలాగా ఉండి నీ ఎందుకు బయట పారవేయబడ్డావు. ఒకప్పుడు ఎన్నిక లేని నాన్నగా వాడగా ఉన్నటువంటి నిన్ను దేవుడు ఎందుకైనా వాడు నిలబెట్టాడు. బిడ్డలు ఆలోచించాలి. ఎప్పుడైతే ప్రభువు వైపు నీ హృదయం తిరుగుతుంటాం, ఎవరు నిన్ను కటాక్షించకపోయినా, నిన్ను జాలి పడకపోయినా బిడ్డలు ఆయన నీ పక్షంగా ఉంటాడు అనే సంగతి మర్చిపోవద్దు. కనుక ముసుగులో నుండి మాట్లాడతాం, ముసుగు లేని వారిగా మాట్లాడాలి, సత్యాన్ని అడిగి మాట్లాడాలి, వాక్యం తెలిసి మాట్లాడాలి, దైవికమైన నీతిని పట్టుకుని మాట్లాడాలి. దేవుని బిడ్డలను ఆలోచించాలి. మన లోపంలో జీవించి ఏమండి దావీదు అంతా కాదండి. దావీదు తప్పు చేసినా కానీ పొగిలి ఏడ్చాడు. తన కన్నీరు చేత కన్నీళ్ళు గంటలు పడ్డాయి, చిగుకుపోయి పడకూడను కన్నీరుతో కొట్టుకుపోయి. అంత ప్రార్థన చేసావా? ఎందుకు ఇతరులను చూపిస్తున్నావు? 3 వేళ్ళు నువ్వు ఒకటి చూపిస్తా, నీకు 3 నీ వైపు తిరుగుతున్న సంగతి నీకు తెలీదా? తెలుసు. ముసుగు ఎంతకాలం ముసుగు.
ఒకటే ఇతరుల వైపు చూపిస్తుంది, 3 నిన్ను చూపిస్తున్నాయి. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. అన్నార మటుకు పొడుతాం. కాకి ఒక ఏదైనా తింటున్నది లాక్కుపోయింది అంటే చక్కగా తిరిగి కూర్చొని ఆ కొమ్మ వేలు పెట్టుకొని పొడుచుకొని ముక్కుతో ఎంతకలా పొడుతావు నీ ముక్కుతో, నోడుతో, చూపుతావు, మాటలతో అంతకాలం పడతావు. దానిపోతే నోరు ఆ ముక్కు నోరే అదే అంత. కనుక అది పొడిసి తింటుంది. నీకు ముక్కు కాదు, నీకు నోరు ఉంది, కళ్ళు ఉంటాయి, నీకు అన్నీ ఉంటాయి. పొడవటానికి ముసుగు తీసివేయి. తెలుగులాగా ఆలోచించండి. అవమానిస్తే అవమానించబడ్డ వారి తండ్రిలే. ఆ సంగతి నీకు తెలీదా? 3,000 నువ్వు చూపిస్తున్న సంగతే నిన్నే పొడుస్తున్నాయి. ఆ 3 ప్రభు వైపు ఎప్పుడు నీ ఉదయం తిరుగును అప్పుడు ఆ ముసుగు తీసేసుకుంటావా? మధ్యాహ్నకాల సమయంలో ఇలాంటి ముసుగు ఉండి బాధపడుతున్నాడు కొన్ని సంఘాన్ని చూసుకోవాలిగా. ఎప్పుడు కూడా ఎంతకాలం అయింది పొంది సంఘం. నేను ఆ పౌలు వాడని, అప్పల్లో వాడిని, వీడు వాడని, దాని రానను పాలిటిక్స్. ఆలోచించే దైవత్వం ఎదిగిన మనము, దేవుని చిత్తాన్ని ఎదిగిన మనము, వాక్యానము కలిగిన మనము, ప్రార్థనము కలిగిన మనము, దేవుని సన్నిధికి చక్కగా అన్ని విషయంలో ఆయన కృపను అనుభవిస్తున్న మనము, సిద్ధపడి దేవుని రాజ్యానికి వెళ్ళాలని అపేక్షతో సాగుతున్నటువంటి యాత్రలో ఎప్పుడు అయినా సరే నీ బలహీనతలు సరి చేసుకొని ఆ ముసుగు లేకుండా ఉండటం నేర్చుకో. ముసుగు లేని వారమై ఉండాలి. ఎప్పుడు నీ ఉదయము, నీ మనసు, నీ సమస్త జీవితం యేసు వైపు తిరుగున్నావు అప్పుడు ఆ ముసుగుపోతుంది. ప్రతిదీ ఖాతాన్ని వెళ్ళిపోతుంది. ఎందుకు చీటికి మాట ఖర్చులు పట్టుకుంటాం అనలేదా? ఏమండి, నీ ఇష్టమే కథ పట్టుకోండి, సరి చేసుకోవడం నీ ఇష్టమే. 2 దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. తండ్రిని దేవుడు చూస్తున్నాడు. ఆలోచించేస్తున్నాడు. ఉదయం 2 నేను సత్యపల్లి కలుసుకున్నప్పుడు మాట్లాడుతూ ఏముంటుందమ్మా దేవి, అసలు నేను అలాగే ఉన్నట్లయితే అసలు నేను సేవకునే కదనే వరకు నేను నిజంగా నీరైపోయాను. ఆలోచించండి. పాపపడుడి సాయంత్రానికి ఎక్కిపోవాలి. ఉదయంలో కట్టిన పట్టుకొని 1,000 గంటలు పొడుస్తావా? పీకు తిను, రక్తం ముసు అలా పద్ధతి కాదు. ముసుగు తీసివేయబడాలి. నువ్వు నిజంగా దేవుడు ప్రేమించి దేవుడి రాజ్యం కొరకు సిద్ధపడి అత్యున్నతమైన మహిమలోకి వెళ్ళాలని వాసించినట్లయితే నీ హృదయం మీద ముసుగుంటే తీసేస్తావు. ఈ రోజున మధ్యాహ్నం ముసుగు లేని వారిగా దేవుడి సంధిలో ముందుకు సాగాలి. ఇలాంటి వారే దేవుడి రాజ్యం. ముసుగు లేని వాళ్ళందరూ కూడా నువ్వే పెట్టబట్టాలి. నువ్వు ముసుగుంది కానీ ఏమంటావే? ఎప్పుడు నీ ఉదయం దేవుడి వైపు తిరుగును ఏమవుతున్నప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. సరే, ఎన్నాళ్ళు పట్టుకు వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసా అండి, అంతా వచ్చండి. తెలియని అనుభవం లేదు. మంచి రంగరించినటువంటి వాడు. ఇప్పుడు ముగ్గులు ఎప్పుడు పెడుతున్నాడు అండి పసిపిల్లలు. అంతకుముందు నేను ముగ్గుల్లో పోసి వాళ్ళని ఇట్లా రంగరించి వాళ్ళ కాళ్ళ మీద బండుకో పెట్టుకుని దాన్ని కక్కుడు వచ్చినా ఆ బిడ్డకు అది తొయ్యాల్సిందే. ఇప్పుడు ఆ స్థితి లేదు.
కానీ వాక్యం వల్ల రంగరిప్పుతో నువ్వెన్నో అనుభవాలుగా పొందావు. నీ చర్యలు అణువణుగా జీవించుకోని దాని ఉపయోగం ఏముంది? నీ హృదయం మీద ముసుగలాగే నిలిచి పౌలు గారు బాధపడుతూ వేదన పడుతూ సాధ్యమతో నాకు 2 కన్నులు కూడా పెరిగియాలని ఉంది అంతటి కలిసి పత్రిక చూద్దాం. కలిసి రాసిన పత్రిక అనుకుంటున్నాను, చూద్దాం. కలిసి రాసిన పత్రిక అదే 4వ అధ్యాయము 19వ అధ్యాయం. తరగమ్మా నా పిల్లలారా క్రీస్తు స్వరూపము క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు ఈ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చూస్తారండి, ఆలోచించండి. నా పిల్లలారా ఎంత ప్రేమించాడు గత సంఘాన్ని. నా పిల్లలారా క్రీస్తు స్వరూపం ఎంత ఏర్పడే వరకు ముసుకుంటే ఎట్లా ఏర్పడుతుంది అంటున్నారా? మన హృదయం మీద ముసుగుంటే క్రీస్తు స్వరూపంలోకి రావాలి, క్రీస్తు వల్లే ఉండాలి, క్రీస్తు వల్లే మాట్లాడాలి, క్రీస్తు వల్లే సాగాలి, క్రీస్తుతో ఉంటాను అనుకోవడం ఇది అసంభవమైన మాటలు, ఒట్టి మన గొప్ప వారి మాటలు. ఆలోచించండి ప్రియులారా. ఇక ముగింపు జీవితంలోకి వచ్చేసినట్టు మనందరం. ఒకవేళ వయసులో చాలా చిన్నవారు కూడా ఉన్నారు, నాకు తెలుసు అతను, అయినా సరే కాలం లేదు, ఇప్పుడు వస్తున్నారు. మార్పులు ఎన్నో జరిగినాయి, ఎన్నో భయంకర పరిస్థితులు వచ్చినాయి, ఇంకా రాబోతున్నాయి. ఇటు పరిస్థితుల్లో కూడాను ఆయన అంటున్నాడు, నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అమ్మా, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అంటాడు. ఒక జనంలో కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలు. ఇప్పుడు ప్రసవ వేదన పిల్లగానే వాళ్ళు ఎవరు ఉండాలి అని గబాల్ని గట్టెక్కుతున్నారు, ఆపరం చేస్తున్నారు. ఏంటంటే నార్మల్ చేయకూడదు అంటే ఏమంటున్నారు? ఇంకా నయం అంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉంచామంటున్నారు. ఏమంటున్నారు చెప్పలేమంటే మీరందరూ తెలుసు. ఏమంటున్నారు? అసలు లేకపోతే ఏమయ్యేది? చెప్పలేమంటే ఇది కూడాను మేము అసలు కాపాడేమండి. లోపల బిడ్డ ఎప్పుడు ఎగిరిపోయేది, లేదా బిడ్డకు తల్లికి కూడా ఏమొచ్చింది. అట్లాంటి మేమేం చేస్తామండి? ఒత్తిదేనండి. వాళ్ళు 10 నిమిషాలు ఓపిక పడితే అవుతుంది బాబు, అవనీరుగా అవనివ్వనగా. కానీ ఇదైనా బెటరే. కానీ ఒక ఆత్మ కనటం అనేది యెషయా ప్రవక్త అంటాడు, ఒక జనంలో కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా. అందుకే పౌలు గారు అంటాడు, ఈ మాటను లోపలే ఉంచుకుని ఈ మాట అనలేక క్రీస్తు స్వరూపం మీ ఎప్పటి వరకు నాకేం కలుగుతుంది అంటాడు. కనుక ఈ ముసుగు తీసేసుకుంటే క్రీస్తు వలె ఉండడానికి ఇష్టపడతాం. దేవుడే చేస్తాడు ఈ ఆశను, అలాగే చేస్తాడు. ముసుగు ఉంటే ఉంటాం, వాళ్ళకి రావాలని ఆశ ఉంటుంది, కూతుకుంటుంది, ఇంకెవరి మీద నేస్తాం. ఆదాబాబు మీద తింటాడు. నాకు సాధ్యమైనటువంటి ఆమెను ఇచ్చింది పండు, ఆమె ఇస్తే తిన్నాను అంటాను. నువ్వు కూడా ఇతరుల మీద నెత్తడమే. అసలు నేను రాకపోవటం కారణం ఆమె నుండే. ఏమండి, అసలు నేను రాకపోవటం ఎవరినండి? ఆమె నుండే. ఈ ఆత్మీయ జీవితానికి అది అర్థం. ఆలోచించండి పిల్లలు. భ్రష్టమైన దినాలు, భ్రష్టమైన ఆలోచనలు, దుష్ట మనస్సు ఆత్మీయ జీవితాల్లో ప్రభుత్వాలు చూస్తున్నాయి. ముసుగు లేని వారిగా జీవించడం నేర్చుకోవాలి. అందుకని ఎప్పుడు వారి హృదయంలో దేవుని వైపు తిరుగులో ముసుగు తీసివేయబడుతుంది. అప్పుడు నీకు స్వతంత్రత వస్తుంది. దేవుళ్ళు లోపలన్నీ చేయడానికి కాదు. ఈ పౌలు గారి అంటాడు, రమపత్రి చదవద్దు కానీ దేవుడు బిడ్డలాగా అంటాడు, లోకములన్నీ చేయడానికి స్వతంత్రత ఉన్నది కానీ అన్నీ చేయదగినవి కాదు. కనుక దేవుడికి ఇష్టమైన కార్యములలో పాల్గొనటంలో, ఆయనతో కలిసి జీవించడంలో
ఆయనతో అత్యున్నతమైన తృప్తిని అనుభవించి సాగిపోతాను, ముందుకు వస్తాను. అది లేదని, దేవుని వల్లే సగటానికి పట్టలేదని గల్తీ సంఘానికి ఆయన చాలా వేదన వ్యక్తం చేశాడు. ఎంత వేదన వ్యక్తం చేశాడంటే ఎంతైనా వ్యక్తం చేశాడు. నువ్వు ఎందుకు క్రీస్తు స్వరూపం ఏర్పడినంత వరకు నాకు ప్రసవ వేదన, అదే పరిస్థితి ముసుగు ఉందని చెప్పడానికి కారణం. ఇప్పుడు ముసుగు లేని వాటిగా మన జీవితం సరి చేసుకున్నాం. ప్రభు వస్తున్నారు. నువ్వు మంచి ఉన్నతమైన బహుమానం తీసుకోవాలి. నువ్వేం పొందుతావు? ఏం పొందుతావు? ఆలోచించండి, ఏం పొందుతావు? తీసుకోవా? బహుమానం తీసుకోవా? అది యేసు ప్రభు దగ్గర నుండి ఉన్నతమైన బహుమానం నీ కోసం నిన్ను ఆశించి నీ జీవితాన్ని చూసి నువ్వు ఉన్నటువంటి అత్యున్నతమైన కృపను నువ్వు ప్రపంచాన్ని ప్రతి ఏమీ అనుభవిస్తున్న తీరును చూసి నువ్వు నడకాన్ని పడకాన్ని సమస్త జీవితము యేసు వల్లే ఉన్నావని, ఆయనతో సాగుతున్నావని గ్రహించి ఉన్నతమైన బహుమానం పట్టుకొస్తుంటే నీకోసం అది తిరిగిస్తున్నావా? నాకు వద్దంటావా? ఆలోచించండి. చివరికి ఏమవుతావు? ఇవన్నీ వరుసగా పెట్టి నీకు గద్దెచ్చబోతున్నాయి. అన్ని వరుసగా పెట్టి గద్దెస్తానంట. లాస్ట్ వన్ ఒక దగ్గర ముగింపులోకి వస్తున్నాను నేను. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 17వ వచనం గురించి చదువుతారుగా ముగిస్తున్నాను. దిద్దుబాటు నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు. ఇవన్నీ నీ ఎదుట పెట్టాను. ఇంటి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి వరుసగా 1 by 1 ఉంచేస్తా. జాగ్రత్త. కూడా జీర్ణించబోతున్నాడు దేవుడు. ఒక్కొక్కటి ఒకదాంతో ఒకటి అన్ని వరుసగా పెట్టబోతున్నాడు. నిన్ను గద్దిస్తాను. జాగ్రత్త. వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. అంతే. అంత వద్దు దేవుని బిడ్డలారా. ఆలోచన. ఒక్క చిన్న అతిశయానికి 7 సంవత్సరాలు గట్టి మేయించిన దేవుడు. ఆలోచించండి. ఈ మాటలు కాదు. 7 సంవత్సరాల శిక్ష అవసరమా? నీ అతిశయానికి, నీ గర్వానికి ఆ నెబుకద్నెజరుని గట్టి మేయించాడు దేవుడు. కొంత తగ్గించుకో. తక్కువ మాట్లాడు. ఇతరులతోనైనా, ఎవరితోనైనా, ఎక్కడైనా, ఏ చోటైనా తుల్లిపడవద్దు, ఎగిరిపడవద్దు. నువ్వెంత తగ్గించిన మాట్లాడతాను మంచి. ఇతరుల కోసం వద్దు. ఇతరుల లోపల చూసి అంతగా మనగడవా? దేవుడు వరుసగా పెట్టి గద్దించాడు. జాగ్రత్త. ఆయనే చెప్పాడు, నీతిమంతుడు లేడు, ఒక్కటం లేడు. నువ్వెవరు వాళ్ళు ఉన్నా ఆ నీతిని ఇంకొకేదేదో బయట పెట్టడానికి శుభదినం వల్ల ఉన్నాం. ప్రభు వస్తున్నారు. నీ మాటలు కొంచెంగా ఉండాలి, తక్కువగా ఉండాలి. అందుకు ఆలోచన చేసుకుంది. ఎంతో మంది దైవజనులు వచ్చి వాక్యాలు వింటున్నారు. ఎన్నో కూటములు వింటున్నాం. ఎన్నో ఉపవాస కొడుకులు వాక్యాలు వింటున్నారు. మాట్లాడుకుంటే ఇంకా అలవచ్చుకండి. ఇంకెంతకాలం కావాలి నీకు? ఏమండి? ఆలోచించండి. నీకు ఎంతమంది రావాలి అంటే? ఆలోచించండి. బ్రతుకు శాస్త్రం కాదు. ఒక పాట ఉంది సంఘాల అర్థం పుస్తకాలు. బ్రతుకు శాశ్వతంబు కాదు, పరికించే చూడు. బ్రతుకు శాశ్వతంబు కాదు, పరికించే చూడు. తానా బ్రతికి ఉండు
అనుకున్నారా జీవితం అసలు మొట్టాల మొత్తాన్ని జీవితం ఎప్పుడు ఏ విధంగా ఎగిరిపోతుందో అర్థం కాని పరిస్థితులు వచ్చినాయండి. కనుక ఇప్పటికైనా సరే వాక్యాన్ని బట్టి నేను జీవితాన్ని ఒక్కసారి ఏదైనా ముసుగు పెట్టి తీసేసుకుంటా. ప్రార్థన అనుభవాన్ని బట్టి మన జీవితంలో లోపం మీద నాకు తీసివేసుకున్నా. ఇతరులని విమర్శించవద్దు. లాస్ట్ వన్ దేవుని ఆత్మ ప్రేరేపించి మాట్లాడుతున్నా. ఒక్క మాట చదవండి. రోమియోలు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 చదవండి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే, నీవెవడవైనను సరే నిరంతరుడవై ఉన్నావు. నిరంతరుడవై ఉన్నావు. దేని విషయములో ఆ. ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావు, ఆ. దాని విషయములో ఆ. నీవు ఆ. నీవే నేరస్తుడవని. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏమండి మనమేమో నీతిమంతులైతే ఎదురు తీర్పు తెచ్చుకున్నాం. వద్దు. తీర్పు తెచ్చు మనిషిగా నువ్వు నిరుతున్నవే. అక్షరం ఒక మనిషిమైన సంగతి మర్చిపోవద్దా. వడ్డునాలు ఉన్నాం. ఒకవేళ ఏ ముసుగు మన మీద ఉన్నా, మన హృదయం మీద నిలిచి ఉన్నా, మనం సరి చేసుకుంటాం పోస్తాం. ఇంకా ముసుగు కలిగిన వారుగా ఉన్నామా, తీసివేయబడిన వారుగా ఉన్నామా? తీసి వేసుకుంటే దేవుడి కృప నేను అద్భుతంగా నడిపించి వాళ్ళు కూడా ఉన్నతమైన స్వార్థంలోకి వెళ్తావు. లేకపోతే నన్ను వెళ్తావు. ఎటు నీ ప్రయాణం? ముసుగులో ప్రయాణిస్తున్నావా? ముసుగు లేకుండా ప్రయాణిస్తున్నావా? నీ ఆత్మీయ యాత్ర ఎటు వెళ్తున్నావు? ఒకసారి ప్రశ్నించుకుంటే ప్రార్థన చేసుకున్నాను. దేవుడి వాక్యం జీవించుకుంటా. ఆమె ప్రార్థన చేయండి. అందరూ 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేస్తున్నాను.